అందరికీ. నాకైతే ముగ్గురు పిల్లలండి. నాకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. మా పిల్లల్ని చూసుకోవడం నేను ఎలా చేస్తానంటే, అన్నం తినిపిస్తున్నప్పుడు చాలా సతాయిస్తారు. నేను తినిపిస్తేనే తింటా అంటారు మా పిల్లలు. తను తిను అంటే అస్సలు తినదు. లేదు మమ్మీ నువ్వే పెట్టు అంటున్నాడు. మా చిన్నోడిని కింద వేద్దామంటే వాడు అస్సలు ఉండట్లేదు, ఏడుస్తూ ఉంటున్నాడు. అందుకని ఇంక సరే అని మీదేసుకొని మా ఇద్దరు పిల్లలకైతే తినిపించేస్తున్నాను. అసలు ఎంత సతాయిస్తారంటే అసలు చెప్పుకోలేను బాధ కూడా. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నాకు తోడుగా కూడా ఎవరు లేరండి. నేను ఒక్కదాన్నే నా ముగ్గురు పిల్లల్ని నేను చూసుకుంటాను. అన్నం తినిపిస్తున్నాను కదా అని ఇంకా అన్నం తినిపిస్తుంటే లేదు మమ్మీ అది పెట్టు ఇది పెట్టు అని సతాయిస్తూ ఉంటారు మా పిల్లలు. మా చిన్నోడైతే బోర్లు పడుతున్నాడు. నా మీద కూర్చొని కూడా మా బోర్లు పడుతుండడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ అక్కలకు అన్నం పెడితే ఒక్కొక్కసారి చూస్తూ ఉన్నాడు, ఏం పెడుతుంది ఏందని చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నాకు ఇబ్బంది అయ్యి ఊగుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి అయితే బాగా సతాయిస్తున్నాడు మా చిన్నోడైతే. ఇంకా సరే అని ఓ అనుకుంటా పెట్టాను. అనేటోళ్ళు చాలా అంటారండి, ఏంటి పిల్లలకి జుట్లేయవా అదేయవా అని అంటారు. ముగ్గురు పిల్లల్ని చూసుకోవడమే కష్టమవుతుంది. ఇంకా ఇంట్లో వంట చేయడము, ఇంట్లో పని చేయడము ఇంకా ఎంత కష్టమవుతుందో అది తల్లికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఏమంటారు అంతే కదా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. ఇలా ఎవరైనా ఉంటారా లేదా అని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. బాయ్.